ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 136 2వ చరణం చదువుకుంటున్నాము. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ కీర్తన 136వ కీర్తనలో మరి 26 సార్లుగా ఆయన కృప నిరంతరం నిలిచి ఉండును అనే మాట మనం గమనిస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి పుట్టినది మొదలుకొని ఎంతో కాలం దాటిపోయింది. అప్పటి నుంచి ఆయన కృప లేకపోతే మానవులమైన మనము ఈ భూమి మీద బ్రతికి ఉండేవాళ్ళం కాదు. ఆయన కృప నిరంతరం నిలిచి ఉండును అని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల పట్ల దేవుని కృప ప్రత్యేకంగా వారు పిలువబడిన తర్వాత, ఏర్పరచబడిన తర్వాత వారి పట్ల దేవుని కృప ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సృష్టించిన భూమిని బట్టి, ఆకాశమును బట్టి, ఆయన సృష్టి యావత్తును బట్టి వారు దేవుని స్తుతిస్తూ ఆయన కృప నిరంతరం నిలిచి ఉండును అని చెప్పుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. పిలువబడినటువంటి ఇశ్రాయేల్ జనాంగము చెర నుంచి విడిపించబడి వాగ్దత్త ప్రదేశమునకు నడిపించబడినప్పుడు వారి దేవుని కృప ఉంటేనే వాళ్ళు ముందుకు సాగగలిగారు. మరి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి శత్రువుల చేతుల నుంచి వారిని విడిపించి నడిపించినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుని బట్టి ఆయన కృప నిరంతరం నిలిచి ఉండునుగాక అని చెప్తున్నారు. ఆ తర్వాత శత్రు సైన్యాన్ని అంతటినీ ఎర్ర సముద్రంలో దేవుడు ఆ సముద్రంలో ముంచి వేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి కూడా దేవుని కృప నిరంతరము నిలిచి ఉండును అని మనం గమనిస్తున్నాం. శత్రు రాజులను, సైన్యాన్ని అందరినీ ఆయన సంహరిస్తూ దేవుని భయంతో 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిపి ఒక 20 లక్షల మంది ఒక మార్గంలో నడిచిపోతుండగా అది ఎంతో ఘోరమైన విషయం. వారికి శత్రు భయం లేకుండా చేసినవాడు దేవుడు. అందును బట్టి వారు ఏమంటున్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం నిలిచి ఉండును అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి ప్రయాణముల అందటిలో దేవుడు తోడు ఉండి వాళ్ళకి 40 సంవత్సరములు వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశించే వరకు వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. గద్దరెక్కల మీద మోసినట్టు నేను మిమ్మల్ని మోసాను, మీ బట్టలు చినిగిపోలేదు, మీరు కారు వాయలేదు అని చెప్తూ పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము వారికి తోడుగా ఉంచి శత్రువులను సంహరించి వారికి వాగ్దానం చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమున వారికి దేవుడు ఇప్పించినందుకు స్తుతిస్తోత్రం చెల్లిస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే మనం అందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం, అది కూడా దేవుని కృపే. అందుని బట్టి కూడా మనం నిరంతరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. మరి పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 1వ వాక్యములో ఏం చెప్తున్నాడంటే, వాక్యములో నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని హెచ్చరిక ఇస్తున్నాడు. అంటే మనం గమనించినప్పుడు ఈ లోక సంబంధమైన బలము కాదు, దేవుడిచ్చినటువంటి బలంలో దేవుని సేవకులు బలం పొందాలని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యోబు కూడా తన జీవితకాలం అంతట్లో ఎంతో గొప్ప శ్రమ అనుభవించినప్పటికీ దేవుని బలం చేతనే ప్రతి శ్రమను జయించి దేవుని యందు విశ్వాసం ఉంచి 2 ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుని కృప మాత్రమే. ఆయన కృప నిరంతరం మన పట్ల నిలిచి ఉంటుటను బట్టి మనము దీవిస్తున్నాం కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. మరి లేమిని బట్టి సనగక గుణగక దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనలో జీవించడానికి మనం నేర్చుకోవాలి. మనం నడిపించేవాడు ఆయనే. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన కృప మనతో నిరంతరం ఉంటుందని గుర్తుంచుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం నేర్చుకోవాలని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి అటు ధన్యత దేవుడు మనకు కూడా దయచేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, మేము బ్రతుకుతున్నామంటే నీ కృపే నాయన. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిరంతరం నీ కృపలో మేము జీవించినట్టుగా మాకు అందరికీ సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.